ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జనార్దన్ మావయ్య సుమతి అత్తమ్మ భార్యాభర్తలుగా నటించడం చూసి షాక్ అయ్యారా? అది నిజమైన సీన్ అని మీ గుండె గొంతులోకి వచ్చిందా? నేను మరీ అంత వీక్ హార్టెడ్ కాదే. నా స్ట్రెంగ్త్ ని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. కవరింగులొద్దత్తా. వాళ్ళని అలా చూడగానే కత్తి వేటుకు రక్తపు చుక్క కూడా రాలనట్టు మీ మొహం పాలిపోవడం నేను చూశాను. వాళ్ళు భార్యాభర్తలుగా నటిస్తేనే చూసి ఓర్చుకోలేకపోయావు. ఒక్క 5 నిమిషాలకే ఈ ప్రపంచమంతా తల్లకిందులైనట్టు ఫీల్ అయ్యారు. అలాంటిది అన్యాయంగా మా అత్తమ్మ స్థానం కొట్టేసి ఎన్ని సంవత్సరాలుగా ఆ స్థానంలో చలామణి అవుతున్న మిమ్మల్ని చూసి ఆవిడకెంత కోపం రావాలి? తన భర్త, పిల్లల్ని, ఇంటిని, ఆఫీస్ని మీరు లాగేసుకుంటే ఆవిడెంత బాధపడుతూ ఉంటుంది? ఈ స్థానం, స్థాయి, ఈ హోదా నాకు దక్కాలనుంది, దక్కింది. ఎవరు కోపడ్డా, ఎవరు బాధపడ్డా నాకనవసరం. తెలుసత్తా, మీ స్వార్థం మీకు తప్ప పక్క వాళ్ళను, ప్రాణ స్నేహితులను కూడా మీరు పట్టించుకోరు అని నాకు తెలుసు. ఆఖరికి మీ సొంత పిల్లల్లాగా పెరిగిన ప్రీతి ఉషాల జీవితాలను బలి చేయడానికి కూడా మీరు వెనకాడలేదు. అందుకే మీ కసాయితనానికి నేను ఒక చిన్న జలకిచ్చాను. స్ట్రైట్ ఆర్టిస్టులు దొరక్కో, నేను డబ్బులు పెట్టలేకో, లేదా నేను రామ్మామ నటించలేకో యాడ్ ఫిల్మ్లో జనార్దన్ మామయ్యను, సుమతి అత్తమ్మను భార్యాభర్తలుగా నటింపజేయలేదు. మా అత్తమ్మ పడిన బాధ, వేదన మీరు పడాలనే చేశాను. మావయ్య అత్తమ్మల యాడ్ రేపు అన్ని టీవీల్లో, సినిమా హాల్స్లో వస్తుంది. సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తాను. ఆ రకంగా మావయ్య అత్తమ్మ భార్యాభర్తలుగా ట్రెండ్ అవుతారు. అంతేకాదు, ఆ యాడ్ను నా చీరల ప్రమోషన్కి వాడుకుంటాను. నా వ్యాపారాన్ని పెంచుకుంటాను. ఆఖరి ట్విస్ట్ ఇవ్వనా? నేను ఆ యాడ్ చేసింది కేవలం నా చీరల ప్రమోషన్కి మాత్రమే కాదు, జనార్దన్ మామయ్య, సుమతి అత్తమ్మలను దగ్గర చేయడానికి కూడా. టీవీలో యాడ్ వస్తుంటే మావయ్య మనసు మారిపోతుంది, సుమతి అత్తమ్మ వైపు మళ్ళీపోతుంది. మొత్తానికి వాళ్ళిద్దరి కాంబినేషన్ అదిరిపోయింది అత్తయ్య. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే మావయ్య పక్కన మీకన్నా సుమతి అత్తమ్మే బాగుంది. సీత, ఈ మాట ఇప్పుడు నేనంటున్నాను, రేపు ఊరందరూ అంటారు. నా యాడ్ సూపర్ సక్సెస్ అవుతుంది. అమ్మా, డైరెక్షన్ చేసి అలసిపోయాను, రెస్ట్ తీసుకోవాలి. బాయ్ అత్తా. సీత, మీ మావయ్య గారికి ఆ వంకాయ కూర వడ్డించు, ఆయనకి చాలా ఇష్టం. తెలుసత్తమ్మా, అందుకే చేశాను. యాడ్ ఫిల్మ్ షూటింగ్ అయిపోయి చాలాసేపు అయిపోయింది సీత. మీ గురు శిష్యులింకా ఆ మూడ్లోనే ఉన్నట్టున్నారు. ఏదో యాడ్లో మా అన్నయ్య పక్కన భార్యగా యాక్ట్ చేశారని నిజంగా మా వదినలా ఫీల్ అవ్వకండి టీచర్ గారు. అవును, పిన్నెక్కడ సీత? వస్తున్నాను రామ్. పంతులు గారితో మాట్లాడుతూ లేట్ అయింది. పంతులు గారేంటి మహా? జన, మీ అందరితో ఒక విషయం చెప్పాలి. రేపు నేను సుమంగళి వ్రతం చేద్దామనుకుంటున్నాను. సుమంగళి వ్రతమా? భార్యాభర్తలు కలిసి చేసుకునే వ్రతం సీత. ఏ నీకు తెలీదా? తెలుసు, కాని ఉరుములేని పిడుగులా హఠాత్తుగా ఈ వ్రతమేంటి? అది కూడా మహాలక్ష్మి అత్తయ్య చేయడమేంటి? ఏ
నేను సుమంగళిని కాదా? నేనా వ్రతం చేసుకోకూడదా? విచిత్రంగా మాట్లాడుతున్నావేంటి సీత? గుడికి వెళ్ళి పూజ చేయడానికి పెద్దగా ఇష్టపడని మీరు ఇంట్లో వ్రతం చేయడం చిత్రమే కదా అత్తయ్య. అసలు మీకు అలాంటి నమ్మకాలున్నాయా? ఎందుకు లేవు? కొందరిలా నేను భర్తని వదిలేసి భర్తకి దూరంగా లేను. నా భర్త పిల్లలతో నా ఇంట్లో ఉంటున్నాను. నా వాళ్ళ కోసం నేను అవసరమైనప్పుడు పూజలు చేస్తాను, వ్రతాలు చేస్తాను. ఇప్పుడు హఠాత్తుగా సుమంగళి వ్రతం చేయాలని ఎందుకు అనిపించిందో? నీకు కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అసలు ఈ వ్రతం ఎందుకు చేస్తారు పిన్ని? భార్యాభర్తలెప్పుడూ కలిసిమెలిసి అన్యోన్య దంపతులుగా ఉండాలని, వాళ్ళ మధ్య ఎలాంటి కలతలు ఇబ్బందులు రాకుండా ఉండాలని చేస్తారు రామ్. ఆ, అయితే పిన్ని వ్రతం చేసుకోవడంలో తప్పులేదు సీత. పైగా అది మంచిదే కదా. అవును రామ్, నేను మీ నాన్న ఎప్పుడు కలిసుండటం కోసం, మా మధ్యలోకి ఏ దుష్ట శక్తి రాకుండా ఉండటం కోసం నేను ఈ వ్రతం చెయ్యాలనుకుంటున్నాను. నువ్వేమంటావు జన? మనం కలిసి ఉండడం కోసమే కదా చేస్తున్నావు. అలాగే మహా, వ్రతంలో నీ పక్కన కూర్చొని పూజ చేయటం నాకు ఆనందమే. రేపే వ్రతం. మనకి కావాల్సిన వాళ్ళందరినీ పిలుస్తాను జన. మీ పెళ్లి రోజుని గ్రాండ్ గా చెయ్యాలనుకున్నాం, చేయలేకపోయాం. ఈ వ్రతమైనా మనం అనుకున్నట్టు చేద్దాం మహా. వ్రతంలో మీతో పాటు నేను అర్చన కూడా కూర్చుంటాం వదినా. మీతో పాటు రామ్ సీతలు కూడా కూర్చుంటారు. ఆ జంట కూడా కలకాలం కలిసి ఉండాలి కదా. మా జంటతో పాటు ఎన్ని జంటలు కూర్చున్నా మాకు అభ్యంతరం లేదు. ఇంకా మాకు ఆనందం కూడా. ఇది ఆనందం మాత్రమే కాదు మహా, అదృష్టం కూడా. భర్త పక్కన భార్య కూర్చొని సుమంగళి వ్రతం చెయ్యాలి అని అనుకుంటే ఎంతో అదృష్టం ఉండాలి. అందరికీ ఇలాంటి అవకాశం రాదు. అవునవును, దేవుడు అందరికీ ఆ అదృష్టం ఇచ్చినా కొందరు స్వార్థంతో ఆ అవకాశాన్ని దూరం చేస్తారు. నీకు భార్య లేదు అని ఫీల్ అవ్వకన్నయ్య. ఇక్కడ కొంతమందికి భర్త కూడా లేడు. అలాంటి అదృష్టహీనుల గురించి మాట్లాడుకోవడం అనవసరంలే మహా. వ్రతానికి అందరూ ఒప్పుకున్నట్టే కదా? అయితే రేపటికి వ్రతం ఏర్పాట్లు చేయిస్తాను. అలాగే మహా, నీకు నచ్చినట్టు చేయి. ఉమ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.